చిన్నుడా ఎరా పెద్దోడా అని వెండి తెర మీద మహేష్ బాబు వెంకటేష్ బాబు అనుకున్నారు. కానీ బుల్లి తెర మీద అలా ఎవరు అనుకున్నారో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఏంటి ఈ పాట అంతా చూసి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనుకుంటున్నారా? జబర్దస్త్ వాకిట్లో జాంకాయ చెట్టు, జాంకాయ చెట్టు. ఏం చేస్తాం, పొద్దున్నే వాకింగ్ అని వెళ్ళాం. ఒకసారి వెళ్తే మళ్ళీ వెనక్కి రానివ్వరంటగా, అందుకే ఇక్కడెక్కడే తిరుగుతున్నాం. కడుగు నీళ్ళు నాశనం చేసేసాడు అయ్యా. మా ఇంటి ఆవిడ పాపం జయసుధ గారిలా ట్రై చేసింది, సూర్యకాంతం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ నాకు కరెక్ట్గా చేసిందా అంటే లేదు. ఇదిగో సూర్యకాంతం అమ్మ ఎలా ఉండాలో తెలుసా? అయ్యో 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 నాయనా కడుగు నీళ్ళని ఇది ఎలా చెయ్యాలి? నాయనా కృష్ణ భగవానా, నా మొగుడు ఇలాగే నవ్వుతూ 10 ఏళ్లు నెట్టుకొచ్చేసాడు. ఇంకో 10 ఏళ్లు అలా నెట్టుకొచ్చేసేటట్టు చూడు తండ్రి. నవ్వుతూ కాకుండా నవ్విస్తూ వస్తే ఇంకా బాగుండేది. పెద్దోడేమో ఎవరి దగ్గర మాటలు పట్టం, చిన్నోడు మాటలతోటే బూర్లుంటేస్తాడు. ఎక్కడ వాళ్ళు రై పెద్దోడా చిన్నోడు అక్కడ ఉన్నాడు. రై చిన్నోడా వీళ్ళిద్దరూ నా కొడుకులు. ఇదిగో ఎందుకు పిలిచానంటే ఇంట్లో పెళ్లి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, సిగ్గు పడ్డం ఆపండి. పెళ్లి అంటే మీ ఇద్దరికి చెల్లి కూడా పుట్టిందిగా. అదిగో అక్కడ చూడండి, చూడటానికి మీ ఇద్దరికంటే ముందు పుట్టినట్టు ఉంటుంది, కానీ మీకు చెల్లె. అరే పెద్దోడా, పెళ్లి ఏర్పాట్లనే ఉన్నాయిగా. నువ్వు వచ్చే వాళ్ళందరినీ ఇక్కడుండి రిసీవ్ చేసుకో. చిన్నోడా నువ్వు మొత్తం అందరినీ ఇక్కడుండి రిసీవ్ చేసుకో. నేను ఎక్కడో వాడు అక్కడ ఉంటా, మనం మీరు అక్కడ ఉంటారు. నేను మెయిన్ గేట్ దగ్గర ఉండి రిసీవ్ చేసుకుంటా. చెప్పానా మొత్తం పనులని చెప్పినట్టు చెప్తాడు, ఆయనే చేస్తాడా? ఎరా పెద్దడువా ఏం చేస్తుంటా? రాకెట్ రావు గారి టీంలో చేస్తుంటానయ్యా. ఎప్పుడు కనిపించలేదే. ఎక్కడ కనపడినిచ్చాడు? ఏదైనా చెప్తాం అనుకో లోపల తొక్కిపడేస్తాడయ్యా. ఏంటి యాకారాన్నే? నమస్కారం. మీ పెద్దోడితో మాట్లాడండి. అదేదో టీమ్ లో చేస్తుంటాడంట కదా. రాకెట్ రాఘవ్ టీమ్ లో చేస్తుంటాడు. ఎదగని టీంలు ఎందుకండి, నాతో పంపించేయండి, మాట్లాడి మంచి టీంలో పెట్టేస్తాను. ఇచ్చినవి చెప్పాలంటే నోటుకొచ్చిన చెప్తున్నావంటే పెళ్లికి వచ్చావుగా, తిన్నామా వెళ్ళావా అన్నట్టు ఉండాలి. వెళ్ళు పదా. నన్ను నేను వెళ్ళిపోతాడేంటి? అదిగో ఆమ్లాపురం వాళ్ళు వచ్చేస్తున్నారు. సార్ మీరు వచ్చారు, కళ వచ్చింది. ఒకవేళ రాకపోయినా మీరు వచ్చారు కాబట్టి స్కిట్ కళ వస్తుంది అంతే. నమస్కారం అండి. వీడికి బలుపు ఇంకా తగ్గలేదు, అందుకేనయ్యా వీడుంటే నేను రానని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు నన్ను. ఆర్డర్ నేర్పించమంటే ఇసుకించడం నేర్పించినట్టు ఉన్నారు. యారా చిన్నోడా, ఒక్క పంచి లేకుండా ఎంత జాగ్రత్త పడ్డారా మీరు? అయినా ఎవడుకుంటేది వాడుకుంటా. ఎలాగంటే ఉండదు, ఎలా చేస్తే ఉంటది. సరే మీరు ఇప్పుడు వచ్చారు కదా, చేయండి. దాన్ని తయారు గుర్తురాదు. ఓ విజనం, ఓ పద్ధతి, ఓ కట్టుబడు. నన్ను చూసి నేర్చుకోండిరా, నాలా ఉండండి రా. అవన్నీ ఉంటే ఈడు ఎప్పుడో టీం లీడర్ అయ్యేవాడు, ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు? నువ్వయ్యేం పీకావు? పీకుదాం అనుకో లోపల పీకేశారు, ఇంకేం పీకాలి? హలో నమస్కారం. నమస్తే. గెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడ నిలబెట్టి మాట్లాడమేనా, టోకులు ఇచ్చి భోజనానికి తీసుకెళ్ళడం? ఒరే పెద్దగా మంచిది పట్టిరా. సగం పని పూర్తిగా చేయండిరా. పంచులు పూర్తిగా వేసుకోండి, స్కిట్కు పూర్తి సగం పని లేటరా. ఏం చేద్దాం, పూర్తి చేద్దాం లోపల మార్చేస్తున్నారయ్యా. గురుగారు మొన్న మీ పెద్దోడేంటి లేడీ గడపని కొట్టేయడంట? మా వాడు ఏమన్నా ఉట్టనే కొట్టాడా? వాడు ఏదో ఏం పీకలేమన్నాడంట. పట్టుకుని ఎందుకు పీకలేను, కొడతానని చెప్పాడంట వాడు. అది తెలుసుకో ముందు. అమ్మయ్య పంచర్ కరిగిపోయింది. ఓకే, జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోండి. అసలు అమలాపురం వాడు వస్తే నేను రానని చెప్పాను, తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇక్కడే పెట్టారు. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, వాడికి ఒక మంచి మర్యాద తెలియదండి. మీరు వచ్చారు కదా ఇంకెళ్ళిపోతాడు.
ఒరే పెద్దోడా ఎక్కడేం చేస్తున్నావురా? అక్కడ చెల్లి పెళ్లి దాముగా జరుగుతుంటాను. రా పోదాం రా. నేను రానురా. అవతల నానేమో అక్కడ నువ్వు మన మొత్తం పుల్లు ఆయనే చేసేస్తూ ఉంటాడు. అమలాపురం నోటుకు వచ్చేట్టు మాట్లాడుతుంటాడు. ఇంకా అక్కడికి వచ్చి ఏం చేయాలరా? నేను రాను, నువ్వే వెళ్ళు. అయినా ఎవరి మీద నీ కోపం? మార్కులు ఇచ్చే జడ్జిల మీద, లేకపోతే నీ టీం తీసేసిన డైరెక్టర్ గారి మీద? నేను చెప్పాను జడ్జిల మీద డైరెక్టర్ల మీద కంటెస్టెంట్ గా కూడా చేసుకోనివ్వా. నేను రానురా. నువ్వే వెళ్ళి ఆ వేషాలు వేసుకో. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, పోరా. ఏమిట్రా వెతుకుతున్నావు? ఈ సీన్ లో నేను పూల కుండి తన్నాలి కదా, ఆ కుండి కొని చూస్తాను. ఎక్కడుంది వేరే ద కుండి? నేను చెప్పానుగా, కుండి తన్నే స్వాతంత్రం కూడా ఈ స్కిట్ లో మనకు ఉండదురా. అది కూడా ఆయనే తెచ్చుకున్నాడు, ఆయనే తన్నుకుంటాడు. మీరేమన్నా చెయ్యాలంటే అది సినిమాల్లో ఎక్కడ స్కిట్ ఏం చేసినా నేనే చెయ్యాలి. ఇప్పుడు చూడు. ఏవైనా నా తర్వాతే అంత సమయానికి భలే వచ్చి కాపాడారా. ఎంత కంగారు పడిపోయారా. అవును, ఈ ప్రకాశ్ రాజ్ అంటే మేమే కంగారు పడ్డా, వాళ్ళు కంగారు పడరా. అందరూ కోరుకునేదే ఒకటేరా, దేవుడా రాకెట్ రాఘవ్ స్కిట్ ముందు వచ్చేలా చూడు దేవుడా. రాఘవ్ అంటే మంచోడు, అసలు రాఘవ్ అంటేనే మంచోడు. ఏమిచ్చానురా మీకు? అదే మాకేమిస్తావు, వీళ్ళకేమిస్తాడు. పదండి వెళ్దాం. మీరు వెళ్తే మా ఏ ఉన్నాయి 4 వేసుకుని వెళ్ళిపోతాం. ఇది సినిమా కాదు, స్కిట్. నాతోటే స్టార్టింగ్, నాతోటే ఎండింగ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. ఇంద్రజ మ్యామ్, రాఘవ గారు కాన్సెప్ట్ బాగుంది. మీరు ఒక లైన్ అనుకున్నారు కదా, లైన్ బాగుంది. అండ్ క్యారెక్టరైజేషన్ సూపర్బ్ ఉన్నాయి. మీరు అది చూస్ చేసుకున్న విధానం, లైక్ మోహన్, సూర్యకాంతం గారు, రెలంగి గారు, రాఘవ గారు ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. కృష్ణ భగవాన్ సార్, ప్రకాష్ రాజుగా బాగా చేశారు రాఘవ్ గారు. అందరూ మోహన్, శాంతకుమార్ గారు. నాకి మీరు ఎవరిని ఇమిటేట్ చేశారు? ఆల్ ద బెస్ట్. మనం అనుకున్న ప్లాన్ లో ఎటువంటి చేంజ్ లేదు. 12వ తారీఖు ఖుష్బూ గారిని, 13వ తారీఖు కృష్ణ భగవాన్ గారిని కిడ్నాప్ చేసేయాలి. అదంత ఈజీ కాదండి. మనకంటే ముందే ఇంకోటి రెడీగా ఉన్నాడు వాళ్ళని కిడ్నాప్ చేయడానికి. ఎవడు రాడు? పండుగడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిండికి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగడు. అయితే ఇడు కాదురా. అన్నయ్య, నేను మెల్లగా స్కిట్లు చేసుకెళ్ళడానికి రాలా. నా కామెడీతో జబర్దస్త్ టీం లీడర్లందరినీ పోయించడానికి వచ్చా. ఏ ఆల్డాలు పోసుకోలేరా? ఏరా నువ్వేనా కాయంటే? కాయ కాదురా, పండు. కాయ తర్వాతే పొండేది. ఎలా ఇచ్చావురా? ఏం చేస్తుంటారా? వ్యవసాయం చేస్తాడ్రా. నీలాంటి చదపుడుగుల్ని కామెడీ చేయడంలో ఏది పని వ్యవసాయం చేస్తాడ్రా. నేను చంపేస్తా, వాడు నీ కోసం వస్తాడు కదా. వస్తాడు నా కొడుకు. ఆన్సర్ చెప్పిన ఒకటి నేను నిజంగానే చంపేస్తా. నా పేరు రాజమండ్రి శ్రీదేవి అంటారండి. నేనండి గేదెలు పెంచుకునండి, పాలన్నీ పిసుక్కునండి, ఇంటింటికి తిరిగి పాలు వేసుకునండి, రూపాయి పోగెట్టుకునండి, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను అనమాట అండి. ఇంకా యాప్లిస్ కాయలు ఎవరు రాలేదేంటి? యాప్లిస్ కాయలు కాదండి, ఎంప్లాయీస్.